హాయ్ అండి. ఇది కందిపప్పు, క్యారెట్, దోసకాయ, అదే పచ్చడి దోసకాయ తరిగాను. చూడండి, కందిపప్పులో వేసేసాను. తొక్క తీసి శుభ్రంగా కడిగేసి కందిపప్పు, క్యారెట్, దోసకాయ పప్పులో పడేసాను. ఇప్పుడు కొంచెం పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం నెయ్యి వేసి ఉడికించేస్తాను మెత్తగా. చూడండి, చూపిస్తాను. పచ్చిమిర్చిలు ఒక 6 పచ్చిమిర్చిలు తీసుకున్నా, కొంచెం కరివేపాకు. టమాటాలు కాస్త వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దోసకాయ వేసాం కనుక టమాటా అక్కర్లేదు. పచ్చడి దోసకాయ ఇది, కీరా దోసకాయ కాదు. తొక్క తీసి కడిగేసి తరిగేసాను. గింజలు తీసేయాలి. శుభ్రంగా తరిగేసి కొంచెం పసుపు వేసేసి కొంచెం నెయ్యి వేయాలి. పప్పులో మెత్తగా ఉడికిపోతుంది నెయ్యి వేస్తే. చూడండి, కొంచెం చెంచాడు, సగం చెంచాకు తక్కువ నెయ్యి. ఇప్పుడు నీళ్ళు పోసి 3 విజిల్ కొట్టించేస్తాను. మెత్తగా ఉడికిపోతుంది. శుభ్రం కలిపేసి మెత్తగా ఉడిపాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పోపు వేసేసి ఉంచుతాను. ఒక మూడు సిటీలు అయితే చాలు. కందిపప్పు మెత్తగా ఉడికిపోతుంది. నెయ్యి వేస్తే మెత్తగా వచ్చేస్తుంది. అది క్యారెట్, దోసకాయ కూడా ఉడికిపోతాయి. ఉడికాక చూపిస్తాను. చూడండి, ఉడికిపోయింది. 3 సీటీలు కొట్టించాను. ఇప్పుడు ఇందులో పోపు వేసి ఉప్పు, చిల్లీ ప్లస్ కారం, అది గింజలది, ఎండుమిరపకాయలు గింజలు, ఆ కారం వేయాలి. చాలా బాగుంటుంది, కారంగా ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది. మెత్తగా అనిపేసి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, వేసి శుభ్రం కలిపేయడమే. ఇంకా మీద నుంచి నీళ్ళు పోయొద్దు, గట్టిగానే ఉంటుంది ఇది. ఇగో ఇది చిల్లీ ప్లస్ కొంచెం కారం వేయాలి, బాగుంటుంది తినడానికి పప్పులు. నాది నైటీ చూసి 2 రోజులు ఒకటే నైటీ అనుకోకండి. ఒక్కరోజే 2 వీడియోలు ఇవి. ఒకరోజు ఒకటి పెడతాను. ఉల్లిపాయ పచ్చడి, పప్పు ఒకే రోజు వండాను, కానీ వీడియోలు 2 రోజులు పెడతాను. ఒకటి పచ్చడికి, ఒకటి పప్పుకి. ఒకటే నైటీ 2 రోజులు ఉన్నదనుకోవద్దు. అందుకు ఒక్కరోజు వండినవే 2ను. చూడండి, పప్పు మెత్తగా వచ్చింది. ఉప్పు వేసాను, కారం వేసాను కదా, ఉడికిపోయింది. గట్టిగానే ఉంటుంది, పలచగా బాగుండదు దోసకాయ పప్పు. పోపు వేసి కలిపేసాం కదా, బస్ దగ్గరగా కొంచెం ఉడికేగా తీసేయడమే. చూసారు కదా, పప్పు దోసకాయ పప్పు. చూడండి,
చేయండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా చేయండి. చూసారు కదా పప్పు, దోసకాయ పప్పు. పక్కన అన్నం ఉడికిపోతున్నది, దోసకాయ పప్పు అయిపోయింది.